కుర్రో కుర్రో జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోతుంది చెప్తాం, అన్నీ చెప్తాం, అంతా చెప్తాం, అప్పుడప్పుడు తప్పులు కూడా చెప్తాం. కుర్రో కుర్రు కొండ దేవర మీద రైట్. శనివారం ఎపిసోడ్లో మనం చూడబోతున్నది ఏంటిది, అక్కడ ఏమేం జరిగింది, మనకు ప్రోమోలో వచ్చింది ఏంది, అంతకు మించి అక్కడ జరిగిన రచ్చ ఏంది, అసలు అంటే చర్చ ఏంది, మొత్తం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే సండే ఎపిసోడ్లో ఉండబోతున్నది ఏంటిదో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఎపిసోడ్లో 2 టాస్కులు పెట్టిర్రు, 2 రకాల క్వశ్చన్స్ వేసిర్రు, అండ్ 2-3 ఆడియన్స్తో మాట్లాడిర్రు. అసలు ఏం జరిగింది, అసలు టోటల్ సినారియో సినిమా కళ్ళగట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలోని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. జరగబోతున్న సండే ఎపిసోడ్లో ఉండబోతుంది ఏంది, బజ్ ఇంటర్వ్యూలో సుమన్ అన్నని శివాజీ అన్న అడిగింది ఏంది, ఆ తర్వాత ఇంకొక ఎలిమినేషన్ తర్వాత ఏం జరగబోతుంది, బజ్ ఇంటర్వ్యూ ఈ రోజు టెలికాస్ట్ అవుతుందా లేదా ఏంటి అన్నీ చెప్పేస్తా. రైట్, స్పాయిలర్ అలర్ట్ ముందే చెప్తానా, స్పాయిలర్ అలర్ట్. ఓకే, మీకు ఒకవేళ లీకులు గీకులు ఇష్టం ఉండకపోతే జరిగింది చెప్తా, ఇలాంటివన్నీ నచ్చకపోతే ముందే ఇక్కడనే స్కిప్ కొట్టేసారు. ఓకేనా, అవసరం లేదు. రైట్, ఓకే. అండ్ దీంతో పాటుగా ఇలాంటి క్రేజీ అప్డేట్స్ అన్నీ డీటెయిల్గా, అంటే ఎవరికి ఎవరు రెడ్ ఇచ్చారు, ఎవరికి ఎవరు గ్రీన్ ఇచ్చారు, మొత్తం టోటల్ 7 మెంబర్స్ ఏమేం చేసారు అన్నీ చెప్తా. ఆ తర్వాత ఇంకొక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్లో ఏం జరిగిందో అన్నీ చెప్తా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చెప్తా. కానీ దానికన్నా ముందు మీరు ఒక పని చేయాలి, లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట కొట్టాలి, హైప్ ఇవ్వాలి. హైప్ మస్ట్, లైక్ ముఖ్యం బిగిలే, అది ఇచ్చేసి. అట్నే ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఇంకొక ముచ్చట. నాకు నిన్న ఎపిసోడ్ రివ్యూకి కొంతమంది కామెంట్స్ పెట్టారు, చాలా కామెంట్స్ పెట్టారు అనుకో, వందల కామెంట్స్ వస్తాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో వేల కొద్ది మెసేజ్లు వస్తాయి, ఇవన్నీ కామనే. అయితే నేను చూస్తుంటా, అన్నీ మ్యాక్సిమం గమనిస్తూ ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు సాటర్డే అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, కొంచెం లీజర్ టైం ఉంటుంది కాబట్టి జరంతా కూర్చుని చూస్తే నాకు అందులో ఒక 2 మెసేజ్లు భలే అనిపించినాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒకటి తనుజ గురించి, రెండోది కళ్యాణ్ గురించి. ఇద్దరి గురించి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, అన్నీ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్కి ఏ రోజు ఏమనిపిస్తే అదే చెప్పిన. కానీ కళ్యాణ్ని మెచ్చుకున్న రోజు కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా, అదే కళ్యాణ్ని మనం నెగిటివ్గా మాట్లాడినాం అనుకో, ఓ సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఉట్టుకుంటుంది చచ్చినంత కంపో సచ్చినోడా అని చెప్పి తిడతారు అన్నట్టు. అది కామన్, అది ఎవ్రీ సీజన్ ఈజ్ కామన్. కానీ కొంచెం డోస్ ఎక్కువ పెరిగింది, అది కొంచెం నాకు నచ్చలేదు, అందుకే కొంతమంది బ్లాకులు కూడా చేసి పడేసిన. నేను చెయ్య మామూలుగా పోనీ అనుకుంటూనే ఉంటారు, తిట్టు నోరే ఖరాబ్ మనకేమే అంటే వాళ్ళు కూడా మనల్ని అట్టే అనుకుంటే అయిపోతుంది, కానీ అట్లా అంటారు. కానీ ఈ మధ్య కొంచెం ఓవర్ డోస్ అయిందని చెప్పి బ్లాకులు కూడా చేసిన. అండ్ ఇంకోటి తనుజ గురించి మనం ఎప్పుడు మెచ్చుకోక ఒక్కసారి మెచ్చుకున్నా అంతే, 1-2 ఎపిసోడ్లలో మెచ్చుకున్నా అంతే రీసెంట్ టైమ్స్లో. మళ్ళీ నిన్న ఎపిసోడ్లో కొంచెం మెచ్చుకున్నా. దానికి ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ కటకట అవుతారు, ఆగమాగం అవుతారు, పొడి తిడతారు. తిట్టుకోర్రి, ఏం చేస్తాం భయ్. ఇన్ని రోజులు నేను తనుజాన్ని మెచ్చుకోకుండా సడన్గా మెచ్చుకునేసరికి మా వాళ్ళంతా కూడా, మా సబ్స్క్రైబర్ కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఏందన్నా అక్కడ గొప్పే ఉందన్నా, ఆమె సాక్రిఫైస్ చేసింది ఏముందని కొన్ని మెసేజ్లు పెట్టారు. అందులో సెన్సిబుల్గా అనిపించినాయి, సెన్సిటివ్గా అనిపించినాయి, బెటర్గా అనిపించినాయి, వావ్ అన్న పాయింట్స్ ఉన్నవి. నేను మీకు ఒక 2 మెసేజ్లు వినిపిస్తాను, కానీ 2 మెసేజ్లు ఎక్కువ కాదు. ఆ తర్వాత మొత్తం అప్డేట్స్ కుల్లంకుల్లా తేరుకుల్లా మామూలు కూడా దంచి కొట్టేద్దాం. లైక్ కొట్టలేదు నువ్వు, చూస్తాను చూడు అప్పటి నుంచి నవ్వుతాన్నావు, చూస్తాన్నావు, ఏందో చెప్తాను నేను ముచ్చట పాడగాని అనుకుంటున్నాం. కుర్రో కాడ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా, జనంత రారి బయటకు రారి. కుర్రో లైక్ కొట్టలేదు, కొండదేవర మీద లైక్ కొట్టకపోతే మొత్తం ఆగమవుతావు. రైట్, ఫస్ట్ థింగ్ తనుజ గురించి. తనుజ ఇమాన్యుల్ మీద గెలిచింది అని అంటే తనుజ సూపర్, తనుజ గ్రేట్, తనుజ తనకు వచ్చిన ఇమ్యూనిటీని సాక్రిఫైస్ చేసింది, ఆడియన్స్ పోల్ మీద పోతా అనేది ఇది కదా విన్నర్ క్వాలిటీ అని చెప్పిన కదా, దానికోసం కామెంట్లు పెట్టారు అన్నట్టు. ఇమాన్యుల్ అన్ని టాస్కులు ఆడి కాలు బెనికినా కానీ గేమ్లు గెలిచి ఒక్క టాస్క్ బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయాడు. ఏ టాస్క్ ఆడలేదు, ఏ టాస్క్ గెలవలేదు. బెలూన్ టాస్క్ కాలు నొప్పితోటి ఆడి మరి గెలిచిండు, అంతకంటే ముందు ఆ షేపుల టాస్క్ గెలిచిండు, అంతకంటే ముందు టాస్క్ గెలిచిండు, ఆడిన ప్రతి టాస్క్ గెలిచి ముందటికి వచ్చిండు ఇమాన్యుల్. ఒక్క టాస్క్, అది బ్యాడ్ లక్ వల్ల, అక్కడున్న ప్రాపర్టీ మిస్టేక్ వల్ల ఓడిపోతే తనుజ గెలిచి రిజెక్ట్ చేసింది అని గొప్పలు చెప్తున్నావా? నాకే ఇదంతా నన్నే గొప్పలు చెప్తున్నావా? షేపుల్ టాస్క్లో తనుజ ఓడిపోయింది, బెలూన్ టాస్క్లో తనుజ ఓడిపోయింది, జోకర్ టాస్క్లో సంజన గెలిచింది, తనుజ ఓడిపోయింది, బ్యాలెన్స్ టాస్క్ దానిలో కూడా లేట్గానే వచ్చింది, అందరికంటే లేట్గా వచ్చింది, సుమరన్న కంటే ముందు వచ్చింది. అసలు ఏ టాస్క్లో ఫస్ట్ వచ్చింది, ఏ టాస్క్లో గెలిచింది ఆమె? భరణి పాయింట్స్ ఇస్తే 1.15 పాయింట్స్ భరణి ఇస్తే, అంటే ఎంత 115 పాయింట్లు భరణి ఇస్తే 75 పాయింట్లు డిమాండ్ పవన్ ఇస్తే పాయింట్లు స్కోర్ అయ్యి ముందుకు వచ్చింది. అందరినీ పప్పెట్స్ లాగా వాడుకొని, ఇదంతా రాసిన మెసేజ్ నేను చదువుతాను, అందరినీ పప్పెట్స్ లాగా వాడుకొని తను గేమ్లో ముందుకు వచ్చింది. ఎవరు కూడా తనని తీయకుండా వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంది.
అలా చేసి ఒక్కసారి కూడా లేకుండా ఎలిమినేషన్‌లో అంటే ఒక్కసారి కూడా గేమ్ నుంచి బయటకు రాకుండా అన్ని గేములలో ముందుకొచ్చి కొంచెం కొంచెం పాయింట్స్ వచ్చి వీళ్ళిచ్చిన పాయింట్స్, వాళ్ళిచ్చిన పాయింట్స్ ముందుకొచ్చి వీటితోటి వచ్చిన పాయింట్స్ తోటి లాస్ట్ గేమ్ ఏదో సుడిలో గెలిస్తే అది గొప్ప గెలుపు అన్నట్టు ఫీల్ అయితూ అది గేమా? అందులో గెలుపు, ఆ గెలుపుకి నీ ఎలివేషన్స్ ఒకటి. అది గేమా? అదో గెలుపా? ఆ గెలుపుకి నీ ఎలివేషన్స్ ఒకటి. ఇమ్యూనిటీని రిజెక్ట్ చేసింది, గెలిచి చూపించింది అని డప్పు కొట్టినావు కదా. ఇన్స్టాగ్రామ్ వీడియో ఉంది కదా, దానికి వచ్చిందన్నట్టు ఈ ఘాట్ సమాధానం. గెలిచి చూపించింది, గెలిచినోడి మాట ఏంటది అని నేను చెప్పిన కదా. ఈ ప్రపంచం గెలిచినోడి మాట ఏంటది, గెలుస్తా అని చెప్తే ఏంటది, అందుకే గెలిచిన తర్వాత రిజెక్ట్ చేస్తేనే అది గట్టిగా సౌండ్ వినబడుతుంది, అందుకే రిజెక్ట్ చేసింది అని చెప్పిన కదా. దానికి అని గెలిచి చూపించింది నేను డప్పు కొడుతున్నావా? ప్రీవియస్ సీజన్స్లో చాలామంది కంటెస్టెంట్ తీసుకున్న డెసిషన్ని యాజ్ ఈజ్గా కాపీ పేస్ట్ కొట్టింది. అప్పుడు అంటే ఇదివరకు సీజన్లలో కూడా ఇట్లా డెసిషన్ తీసుకున్నారు కదా, ఇమ్యూనిటీ వస్తా అంటే నాకు ఇమ్యూనిటీ వద్దు సార్, నేను ఆడియన్స్ తోటి పోతా అని అంటారు కదా. అట్లాంటి ప్రీవియస్ సీజన్లలో అక్కడ తీసుకున్న డెసిషన్స్ని కాపీ పేస్ట్ చేసిన ఆ పర్సన్కి నీలాంటి వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ వల్లనే విన్నర్ రేస్లో ఉంటున్నారు అని మెన్షన్ చేసిండు అనమాట. ఇంత పొడుగు రాసిండయ్యా, ఓపిక మెచ్చుకోవాలి నిజంగా. అంత పొడుగు రాస్తారు చూడు, నిజంగా ఓపికని మెచ్చుకోవాలి. సో ఈ పొడుగు మెసేజ్కి నా సమాధానం ఏంటంటే, యు ఆర్ రైట్ బ్రో, చాలా బాగా చెప్పినావు. నిజంగానే తనుజ అన్ని గేమ్స్లలో చక్కగా ఏం ఆడలేదు, అన్నిటి గేమ్స్లో గెలుచుకుంటే ఏం రాలేదు. ఇమాన్యుల్ అన్ని గేమ్స్లో గెలుచుకుంటూ వచ్చిండు, లాస్ట్ గేమ్లో ఓడిపోయాడు. నిజంగా పోరాట సింహం, ఖచ్చితంగా గెలిచిండు, లాస్ట్ దాకా గెలుచుకుంటూ వచ్చిండు. లాస్ట్లో ఆ కాలు వెనకడం వల్ల కొంచెం అడిట్ అయినా కాలు వెనకడం వీరోచిత పోరాటం చేసిండు, ఆడిండు. సూపర్ ఇమాన్యుల్, ఎక్సలెంట్, సూపర్. తన ఎఫర్ట్ని మెచ్చి ఇప్పుడు తనుజ సెకండ్ ఫైనలిస్ట్ని రిజెక్ట్ చేసింది కదా, అందుకే బిగ్ బాస్ టీం నాగార్జున గారు సెకండ్ ఫైనలిస్ట్గా ఇమాన్యుల్ అనౌన్స్ చేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్. నువ్వు అనుకున్న నీ తపన, నీ ఆరాటం, ఉబలాట నాకు అర్థమైంది. ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యిండు. అండ్ తనుజ విన్నర్ రేస్లో ఉంది అని అంటే అది మరి స్టార్టింగ్ నుంచి ఉందబ్బా, ఇప్పుడు నేను కలిపింది కాదు. అండ్ నేను ఒకే ఒక్క రివ్యూలో నేను తనుజని మెచ్చుకున్నా అంటే నిన్ననే మెచ్చుకున్నా, ఇంతవరకు మెచ్చుకోలే. ఎందుకంటే ఆ ఒక్క పాజిటివ్ క్వాలిటీ అయినా నాకు కనబడ్డదు, అది పాజిటివ్ క్వాలిటీ కదా అని చెప్పి నేను కొంచెం హైప్గా చెప్పిన. మిగతా ఇంతవరకు నేను ఎప్పుడు మెచ్చుకోలేదబ్బా. ఇది ఒక్కరోజు మెచ్చుకుంటేనే ఇంత పొడుగు మెసేజ్ రాసినావు నువ్వు, రోజు మెచ్చుకుంటే. అయితే నాకు కూడా తనుజ గేమ్ అంత పెద్ద గేమ్ అనిపించలేదు, నాకు కూడా ఏం నచ్చలేదు. ఎక్కడ కూడా గేమ్ అంత పెద్దగా అనిపించలేదు, ఏ గేమ్ కూడా ఆడినట్టు కూడా అనిపించలేదు. టాస్క్ల పరంగా అయితే డల్లే, కానీ మైండ్ గేమ్ చూసినావా, నువ్వు పెట్టిన మెసేజ్లో నలుగురు తన కోసం సాక్రిఫైస్ చేయడానికి, నలుగురు తనని తీసేయకుండా నిలబడ్డరు అన్నావు చూడు. ఈవెన్ ఇటు టీము అటు టీముగా డివైడ్ అయిపోయిన తర్వాత, సీనియర్స్ జూనియర్స్ డివైడ్ అయిపోయిన తర్వాత కూడా సీనియర్స్ జూనియర్స్ అంతా సంజనాన్ని తీసేసారు తప్ప తనుజని తీసేయలే. తనుజ టాప్లో ఉంది, తనుజని ఆపాలని ఎవరు కూడా ట్రై చేయలేదు. దేర్ ఎండ్స్ అ మ్యాటర్. చూసినావా, అదే తనుజ మ్యాజిక్. తనుజ ఆడే గేమ్ ఏంటంటే గదే గేమ్. తనుజ ఈ సీజన్లో ఆడిన గేమ్ అదే. లేదంటే టాప్ 4 అంతా కూడా, ఇప్పుడు టాప్ 4లో ఉండే కంటెస్టెంట్ల అంతా కూడా అంటే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే అని పాటలు పాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉంటారా. అంతా ఆమె చుట్టూ ఈగలు వాళ్తారు. అదంతా కూడా తన దగ్గర ఉన్న తాయిత్ మహిమ. ఆమెకున్న గేమ్ ఏంటంటే గదే గేమ్, గదే మైండ్ గేమ్. అందరినీ తన దగ్గర ఉంచుకొని తను పని చేయించుకోగలుగుతుంది అన్నట్టు. అట్లా అది తన గేమ్. అది జనాలకు నచ్చింది కూడా అదే. అందరూ తనని ప్యాంపర్ చేసుకునేలాగా చేసుకుంటుంది. దట్ వాజ్ ద హర్ గేమ్. అంతే, ఈ సీజన్కి అదే నచ్చింది, అందుకే అందరూ డబ్బులు కొట్టారు. రైట్, నెక్స్ట్ కళ్యాణ్ గురించి నేను బాగా నెగిటివ్గా మాట్లాడుతున్నా అని కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పంపారు. నువ్వు చూస్తున్న గేమ్ ఏంది, అక్కడ జరుగుతున్న గేమ్ ఏందో తెలుసా అని పంపారు. నేను అన్నా కదా నిన్న, ఈ కళ్యాణ్ కింద పట్టి తనజ గెలవాలి, తన ఆట తనకు తెలియదా, తను భరణ్యాన్ని పాయింట్స్ అడుక్కోలేదా, ఈయన ఎందుకు అంతగానో సపోర్ట్ చేస్తాడు అని అంటే కొంతమంది ఏం మెసేజ్ చేశారంటే, కళ్యాణ్ అడిగిండు కరెక్టే, కళ్యాణ్ తాపత్రయపడ్డాడు అంటే ఆమెను గెలిపియాలని బాగా తనలాడిండు, కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. మరి తనుజ వద్దు అంటుంది కదా, నేను అడగలేను వద్దు అని అంటుంది కదా, మరి అడిగినవా అని కళ్యాణ్ ఎందుకు అడిగింది అని కొంతమంది మెసేజ్ చేశారు. వద్దు అనలే ఆమె, నేను అడగలేను అన్నది. ఓకే, దీనికి సమాధానం ఉంది నా దగ్గర. అడగలేను అన్నది కాబట్టి నేను అడిగిండా అని చెప్పి నేను అడిగింది ఓకే, ఇది కాక. కానీ ఇంకొక మెసేజ్ వచ్చిందబ్బా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ మెసేజ్ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్, కళ్యాణ్ గెలిచిన తనుజాని ఇక్కడ ఇదేం స్టార్టింగ్ విత్ ఏం చేశారంటే, నాకు పెట్టినట్టు కాదు, అది ఏదో కాపీ పేస్ట్ మెసేజ్, కానీ నాకు నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ గెలిచిన తనుజాని చూసి కుళ్ళుకుంటున్నారు అంటున్నారే అని స్టార్ట్ చేసింది. నేను అనలే ఆ మాట. తనుజ టికెట్ అదే సెకండ్ ఫైనలిస్ట్ అయినప్పుడు కళ్యాణ్ ఫేస్ డల్గా ఉంటుంది, అనౌన్స్ చేసేటప్పుడు కూడా అంత హ్యాపీగా ఉండదు. సో ఒక రీల్ కూడా తిరుగుతుంది, ఇది తనుజ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్గా అనౌన్స్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా చెప్పింది, కళ్యాణ్ పడాలా అని అన్నది. కానీ ఇక్కడ కళ్యాణ్ మాత్రం సెకండ్ ఫైనలిస్ట్ తనుజ బిగ్ బాస్ అని చెప్తాడు. సో ఈ రీల్ని బాగా షేర్ చేస్తారు కదా, సో దాని మీదకి వెళ్ళి కాపీ పేస్ట్ మెసేజ్ నాకు కూడా పడేసారు, నా మొఖాన్ని కూడా కొట్టిరు అన్నట్టు నేనేదో చేసినట్టు.
నేను ఆ పాయింటే ఎత్తలేదు కానీ చెప్తుర్రు. ఎందుకంటే కళ్యాణ్ గెలిచిన తనుజాని చూసి కుళ్ళుకుంటున్నారు అంటున్నారే, అక్కడ ఇంకో ఫ్రెండ్ ఓడిపోయిన బాధలో ఉంటే ఓదార్చి వచ్చిన వాడి ఫేసు, ఓదార్చి వచ్చిన వాడి మొహం ఎలా ఉంటుంది డల్లుగా ఉండకపోతే? ఒక ఫ్రెండ్ ఏడుస్తున్నాడు అంటే ఇమాన్యుల్ ఏడుస్తుంటే అటు పోయి ఓదార్స్తాడు కదా. సో అక్కడ ఓదార్చి వచ్చిన వాడి ఫేస్ ఎట్లుంటుంది డల్లుగా ఉండకపోతే? అక్కడ హ్యాపీ మూడ్లో ఉంటాడా? అక్కడ ఒక అతను ఏడుస్తుంటే, తనకు కావాల్సిన వాడు ఏడుస్తుంటే హ్యాపీ మూడ్లో ఉంటాడా అని ఇక్కడ మెన్షన్ చేసి దాని కింద ఇంత పొడుగు రాశారు. సంబరాల్లో కన్నా బాధల్లో ఉన్నోడు కళ్యాణ్. అంటే ఇక్కడ తనుజ గెలిచిన సంబరాల్లో కంటే బాధల్లో ఉన్న ఇమాన్యుల్ దగ్గర ఉన్నాడు కళ్యాణ్. అది విన్నర్ క్వాలిటీ. అది నీకు కనబడలేదా? ఓకే, నాకు కొట్టిన డైలాగ్ అనుకుంటా. ఓకే, నాకైనా ఇంకా రివ్యూవర్స్ అందరు కూడా చెప్పిండొచ్చు, మరి అందరు కలిపోవచ్చు. అది నీకు కనబడలేదా? తను ఫ్రెండ్గా భావించే అమ్మాయి కోసం పడే తపన, నిలబడే గుణం, తను అన్నగా భావించే ఇమాన్యుల్ కోసం సపోర్ట్ చేసిన విధానం, ఏడిస్తే ఓదార్చిన విధానం, ఇవి కాదా విన్నర్ క్వాలిటీస్? అంటే నేను తనుజ విన్నర్ క్వాలిటీస్ అది ఆడియన్స్ ఓటింగ్ తోటి పోతా అన్నది కదా, దానికి కనుక ఇవన్నీ పెట్టిన అన్నట్టు. భావించే ఇమాన్యుల్ కోసం సపోర్ట్ చేస్తూ బాధలో తోడున్న విధానం నీకు విన్నర్ క్వాలిటీస్లా కనిపించలేదా? అవునరా మావాడు కుక్కలాంటోడే నన్నే రాన్నది. అవునరా మావాడు కుక్కలాంటోడే, నమ్మిన వాళ్ళ కోసం విశ్వాసంగా ఉంటాడు. దేశం కోసం సైనికుడిగా చూపించిన విశ్వాసం లాంటిదే తన ఫ్రెండ్స్ కోసం కూడా చూపిస్తున్న విశ్వాసం. అందుకేరా మావాడు కుక్కలాంటోడే, అదే రా అతని విన్నింగ్ క్వాలిటీ అని పెట్టారు. నాకు ఈ లాస్ట్ లైన్ రాసినోడికి సలాం కొట్టబుద్ది అయింది నిజంగా. ఏమన్నానా అందరూ పప్పి 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 అని తనుజ చేతులు పప్పి డాగ్ లాగా చేస్తున్నాను అంటున్నారు కదా. సో దాని మీదకి వెళ్ళి మనోడు అవునరా మావాడు కుక్కలాంటోడే, కుక్కలాంటోడే, కుక్కకున్న విశ్వాసం, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టే విశ్వాసము మా వాడికి ఉంది. తన ఫ్రెండ్స్గా భావించిన ఇమాన్యుల్కి తనుజాకి నిలబడ్డ విధానం విన్నర్ క్వాలిటీ కాదా? గెలిచిన వాళ్ళ దగ్గర పోయి సంబరపడే బదులు ఓడిన వాళ్ళ దగ్గర పోయి ఓదారుస్తున్నాడు కదా, గది కాదా విన్నర్ క్వాలిటీ? అదేరా అతని విన్నర్ క్వాలిటీ. దేశం కోసం సైనికుడిగా ఏదైతే విశ్వాసం చూపించిండో అలాంటి విశ్వాసం ఫ్రెండ్షిప్లో కూడా చూపించిండో. ఇది కొంచెం ఓవర్గా డ్రామాటిక్గా సైనికుడు అనేది దాని మీదకి కలిపి చెప్పినట్టుకుంది, కానీ ఓవరాల్గా అయితే ఇదైతే మెసేజ్ నాకు చాలా బాగా నచ్చిందబ్బా. ఇందులో చెప్పిన దానిలో చాలా సత్యాలు ఉన్నాయి నిజంగా. గెలిచిన వాళ్ళ దగ్గర పోయి కష్టాలలో ఎవడైనా ఉంటాడు కానీ, ఆనందాలలో ఎవడైనా ఉంటాడు కానీ బాధల్లో ఉన్నాడే ఫ్రెండ్ అన్నట్టుగా ఇమాన్యుల్ బాధపడుతుంటే ఓదార్చడమే అది ఫస్ట్ క్వాలిటీ, వెరీ నైస్ క్వాలిటీ. ఈ విన్నింగ్ క్వాలిటీసే. మీరు ఖచ్చితంగా ఓటేయండి, కళ్యాణ్ విన్నర్ చేసుకోండి. ఒకవేళ తనుజ క్వాలిటీస్ నచ్చితే తనుజని విన్నర్ చేసుకోండి, ఎవరి క్వాలిటీస్ నచ్చితే వాళ్ళని విన్నర్ చేసుకోండి. అండ్ ఒక వారం తర్వాత ఇవన్నీ ఇడిచిపెట్టి మంచిగా మన దగ్గరికి మళ్ళీ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ కొత్త సరికి వస్తుంది. మళ్ళీ నీకు నచ్చినోడే నాకు నచ్చుండొచ్చు, నాకు నచ్చినోడే నీకు నచ్చుండొచ్చు, నాకు నీకు నచ్చినోడే అక్కడ అందరూ ఉండొచ్చు. అప్పుడు మనం మంచిగా హ్యాపీగా ట్రోలింగ్ చేసుకుంటూ, రోస్టింగ్ చేసుకుంటూ, ర్యాంట్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ నేను ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ పాయింట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇమాన్యుల్ గురించి చెప్పిన పాయింట్స్ నాకు కూడా ఇమాన్యుల్ విన్నర్ అయితే హ్యాపీయే. ఎందుకంటే ఇమాన్యుల్ లాంటి ఎంటర్టైనర్ విన్నర్ కావాలన్నా నాకు తపన. నాకు షోయల్ దగ్గర నుంచి కూడా షోయల్ విన్నర్ కావాలని ఉండే, సన్నీ మంచి ఉన్నప్పుడు సన్నీ మంచి విన్నర్ కావాలని ఉండే, ఈవెన్ రోల్ రైడర్ ఉన్నప్పుడు రోల్ రైడర్ విన్నర్ కావాలని కూడా ఉండే, బాబా భాస్కర్ మాస్టర్ ఉన్నప్పుడు బాబా భాస్కర్ మాస్టర్ విన్నర్ కావాలని ఉండే, షోయల్ విన్నర్ కావాలంటే అట్లా నాకు ఎంటర్టైనర్స్ విన్నర్ కావాలని ఉంటుంది. లాస్ట్ ఇయర్ తేజ కానీ అవినాష్ కానీ రోహిణి కానీ విన్నర్ అయితే బాగుండన్న ఫీలింగ్ కూడా ఉండే. నాకు ఎంటర్టైనర్స్ విన్నర్ కావాలని ఉంటుంది, ఇమాన్యుల్ విన్నర్ కావాలని నాకు కూడా ఉన్నది. కానీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ మీరు ట్రై చేసుకోండి. నా వంతుగా నేను ఎవరెవరికి ఓటేయాలనో వాళ్ళకి ఓటేస్తా, మీ వంతుగా మీరు ఎవరికి ఓటేయాలనో వాళ్ళకి ఓటేయండి, గెలిపించే ప్రయత్నం చేయండి. మిస్డ్ కాల్ ఓట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, వేయండి. మీ కళ్యాణ్ అంటే ఇష్టమైతే కళ్యాణ్కి, తనుజ అంటే ఇష్టమైతే తనుజాకి, ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్కి. డిమాండ్ పవన్ కూడా ఉన్నాడు టాప్ 5లో. డిమాండ్ పవన్ విన్నర్ కావాలనుకుంటే డిమాండ్ పవన్కి, సంజనక్క ఉంది, సంజనక్క విన్నర్ కావాలనుకుంటే సంజనక్కకి ఓటేయండి. అందరికీ. ఇంకెవరబ్బా ఇంకొకరు ఉండాలి. వాటర్ రోడ్డు, తనుజ, ఇమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్, 4 సంజనక్క, 5 అంతే టాప్ 5. ఈ 5 రీట్లలో మీకు ఎవరు విన్నర్ కావాలంటే వాళ్ళకి ఓటేయండి, గెలిపించండి. నేను కూడా నా వంతుగా నేను చేసే కాడికి నేను చేస్తా. ఓకేనా. నాకు ఫోన్లు ఉన్నాయి, 2 ఫోన్లు ఉన్నాయి, 2 నెంబర్లు ఉన్నాయి. పికిల్స్ ఫోన్ కూడా ఉంది, 3 నెంబర్లు ఉన్నాయి. సో 3 నెంబర్లతో నేను కూడా ఓటేస్తా. మీరు కూడా ఓటేయండి, మీరు కూడా ఎంకరేజ్ చేయండి, నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం సాటర్డే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓ అమ్మకి ఇంతసేపు అయింది రా నాయన, సారీ క్షమించాలా. సరే, సాటర్డే ప్రోమో చూసారు కదా మీరు. ప్రోమోలో మనకి ఈరోజు ఎవరిని ఏమనట్లేదు ఓకేనా అన్నాడు, ముందే చెప్పేసారు సార్, అయిపోయింది డిక్లరేషన్. నార్మల్గా ఉంటుంది ఎపిసోడ్ అని. కానీ అడిగిండు, ఏమడిగిండు తెలుసా? ఫోన్ ఏమడిగిందంటే ఓటింగ్ దాంట్లో ఓటింగ్ మార్చింది ఉంది చూసినా, సంజనక్క ఓటు మార్చిందని, తనుజ మార్చింది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది, పెద్ద పంచాయతీ అయింది, సంజన వర్సెస్ తనుజ జరిగింది, అది గట్టి కాంట్రవర్సీ లాగా లొల్లి పెట్టుకున్నారు చూడు. ఆ పాయింట్స్ మీదకి వెళ్ళి అడిగి ఆ తర్వాత కన్క్లూజన్గా ఎవరి గేమ్ వాళ్ళదే, మీరు హ్యాపీగా ఉండండి, నథింగ్ టు వరీ, ఈ వీక్ అంతా ఎంజాయ్ చేయండి అని చెప్పిండు. అది మ్యాటర్. ఓకే. అండ్ నేను అడిగినా కదా, నేను చెప్పినా కదా, డిమాండ్ పవన్ ఏంటి రీతు వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా కనబడుతున్నావు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు, భలే అనిపిస్తున్నావు అయ్యా అన్నట్టుగా అన్నాడు కదా. నేను చెప్పినా నిన్న నాగార్జున గారు అడగడానికి ఏముంటాయి అన్న దాంట్లో చెప్పినా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. రైట్.
డిమాండ్ పవన్ అవును సార్ బాగుంది సార్ ఈ వీక్ బాగా ఎంజాయ్ చేసింది సార్ అని చెప్పి అంటాను. రీతు చూస్తూ ఉంటుంది కదా, రీతు అక్కడ చెప్తూ అని ఉండొచ్చు. నేను పోతే నీకు అంత సంబరం ఆరా నీకు వాళ్ళిద్దరి మధ్య బాండుని బట్టి చెప్తాను ఊరికే. మళ్ళీ నేనేదో తూ అన్నట్టుగా అనుకున్నారు కాదు, నేను చెప్పేది రీతు నుంచి వెళ్ళదు అంట. అదే అంటాడు మొహం దాడేస్తాడు అన్నాడు. గమ్మత్ అనిపించింది కదా, క్యూట్. నిజంగా డిమాండ్ పవన్ రీతుతో బాండ్ లేకుండా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉండింటే హీఈస్ ద విన్నర్, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్ విన్నర్. అసలు ఎవరి మీద కుళ్ళు కుతంత్రం కుట్ర ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా పారదర్శకంగా, చాలా చక్కగా, చాలా నీట్గా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ సోల్ లెక్క కౌంటర్లు వేసుకుంటూ నవదీప్ అన్న టైప్లో స్వాగ్తో, పర్సనాలిటీతో, గేమ్తో ఎన్ని మంచి క్వాలిటీస్. హీ ఈజ్ ద విన్నర్ మెటీరియల్, హీ ఈజ్ ద విన్నర్ కంటెస్టెంట్. ఇమాన్యుల్ లాగా ఎంటర్టైన్ చేయగలుగుతుండు, కళ్యాణ్ లాగా టాస్కులు ఆడగలుగుతుండు. అంటే హ్యూమన్ యాంగిల్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, హ్యాపీ సోల్, మంచి పర్సన్, ఎక్సలెంట్ కంటెస్టెంట్, ఎక్సలెంట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బాబా తోపు కంటెస్టెంట్. అబ్బా బిగ్ బాస్ ఎందుకు అగ్నిపరీక్ష నుంచి వెళ్ళి అతను వటకచ్చిన్లో వాడేసిందంటే తోపు కంటెస్టెంట్. కానీ ప్రేమనే పరీక్ష రాసి ఫెయిల్ అయిపోయిన విద్యార్థతను, అది మ్యాటర్. సరే నెక్స్ట్ డిమాండ్ పవన్ సార్ బాగుంది సార్ ఈ వీక్ అంతా బాగా ఎంజాయ్ చేసాను సార్ అని అన్నాడు. నిజంగా ఎంజాయ్ చేసిండు, మనం కూడా ఎంజాయ్ చేసినాం. ఓడిపోయినా గెలిచినా డిమాండ్ ఏం మాట్లాడతాడు అని చూడబుద్ది అయింది. లైవ్ అంతా కూడా డిమాండ్ ఏం మాట్లాడతాడని చూడబుద్ది అయింది. ఇమాన్యుల్ ఏమో మొత్తం టెన్షన్లో ఉన్నాడు. మొత్తం సెకండ్ ఫైనలిస్ట్ కొట్టకపోతే నా జీవితం ఆగిపోతుంది, ఫస్ట్ ఫైనలిస్ట్ అప్పటి నుంచి ఉందా మొత్తం ఇక కింద మీద అయిపోయింది. అసలు నన్ను ఎలిమినేట్ చేస్తారు, ఇప్పుడు నేను కొట్టకపోతే నేను ఎక్కడ చేసి కొట్టాలి, నా మేడలు పట్టుకుని బయటకు నొక్కుతారు. ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళి పంపిస్తారు చూడు, చిన్నప్పుడు మమ్మల్ని పంపించేది. ఫీజు కట్టకపోతే ఇంటికి పోయి ఫీజు తీసుకురాపో అనేది. ఇప్పుడు పిల్లలకి లచ్చలు అవి 200, 100, 50 ఆ ఫీజుకే ఇంటికి పో తీసుకురా పో అంటే పోయి వచ్చి బెంచ్ మీద నిలబెట్టి టార్చర్ అటుండేది అప్పట్లో కదా, గమ్మత్తుండేది. ఓకే నెక్స్ట్. అయితే సంజన కలిసి సార్ ఆ రమ్య ఇంకొన్ని రోజులు ఉంటుంటే రంబోలా అయ్యేది కదా అన్నాడు సార్ అంటే అన్నాడా, ఓకే అది కూడా చెప్పాడా అని అన్నాడు. ఆ తర్వాత మీరు 7 మెంబర్స్ ఉన్నారు కదా, మీకు ఒక టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్ మామ. చలో ఏం చేశారంటే, మీకు ఈ హౌస్లో ట్రస్ట్ ఎవరు, ఈ హౌస్లో అంటే రెడ్ ఎవరు డేంజర్ అనే పాయింట్ చెప్పాలి అని చెప్పిండు. అయితే ఇక్కడ నేను మొత్తం 7 చెప్తా, అక్కడ మనకు చూపించింది కాకుండా 7 చెప్పేస్తా. సంజనక్క లేచింది, నాకు గ్రీన్ వచ్చేసి ఇమాన్యుల్ సార్, నాకు ట్రస్ట్ అంటే ఇమాన్యుల్ సార్, నేను అన్ట్రస్ట్ వర్తి, నాకు అంటే డేంజర్, వాళ్ళతో డేంజర్ అనుకున్న పర్సన్ అయితే తనుజ సార్, ఎందుకంటే మా ఇద్దరికి బాండ్ సెట్ కాలేదు అనే పాయింట్ చెప్పింది. ఇమాన్యుల్ తోటి ఏదైనా ఏమైనా అమ్మ కొడుకులు ఒకటి అయిపోయారు అంతే, ఓకేనా, నిన్న రాత్రి సెట్ అయిపోయారు, ఓకే రైట్. నెక్స్ట్ భరణి అన్న లేచిండు, నాకు గ్రీన్ అయితే సుమన్ శెట్టి, మా బాండ్ అద్భుతోత్సవ. ఆ తర్వాత రెడ్ అయితే సార్ నాకు డిమాండ్ పవన్ స్టార్టింగ్ డే నుంచి కూడా కనెక్ట్ అవ్వలేదు సార్ అని చెప్పి. నిజం కనెక్ట్ కావాలి, వాళ్ళిద్దరికి కనెక్ట్ కాలేదు. హైలైట్ ఏంటంటే డిమాండ్ పవన్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేస్తాడు. కాదు, డిమాండ్ పవన్ దగ్గరికి పోయి నన్ను నామినేట్ చేయమని చెప్పి నామినేట్ చేయించుకుంటాడు భరణి అన్న. మళ్ళీ నన్ను నామినేట్ చేసినామని చెప్పి డిమాండ్ పవన్ పోయి నామినేట్ చేస్తాడు. హైలైట్ ఉంటుంది అది తెలుసా, అక్కడ భరణి అనేది పెద్ద బ్లండర్ మిస్టేక్. దాంతో అప్పటి నుంచి బాండింగ్ తెగిపోయిందని మళ్ళీ అదే పాయింట్ పెట్టి నెక్స్ట్ వీక్, మళ్ళీ అదే పాయింట్ పెట్టి నెక్స్ట్ వీక్, అట్లా 3-4 వారాలు అదే పాయింట్ తోటి తిప్పి డిమాండ్ పవన్ పిప్పి చేస్తాడు భరణి అన్న. కానీ స్టార్టింగ్ నుంచి డిమాండ్ పవన్ నామినేషన్స్ ఎదుర్కొంటూ ఇక్కడ దాకా వచ్చిందబ్బా, గ్రేట్ నిజంగా, రైట్. ఇక్కడ భరణి అన్న సుమన్ శెట్టి బాండ్ గురించి చెప్పగానే నాగార్జున గారు ఈరోజు ఎపిసోడ్లో ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే గిదే. నాగార్జున గారు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మా అందరికి కనబడుతుంది, మీ ఇద్దరి బాండ్ మా అందరికి కనబడుతుంది, దాని గురించి ఒక స్పెషల్ ఏవి ప్రిపేర్ చేసాం అని చెప్పేసి చూడు. ఇది లిటరల్లీ వాళ్ళకున్న టాప్ 5 ఏవి ఉంటుంది చూడు, అట్లాంటి ఏవి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ మీద నిజంగా చూడ చక్కగా ఉంటుంది. మనం దీనికంటే ముందు వీడియోలు కావచ్చు, అంతకంటే ముందు వీడియోలు కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. తోపు ఫ్రెండ్షిప్ బాండ్ అబ్బా, ఎక్సలెంట్ ఉంటుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్. ఒకరు నవ్వితే ఇంకొకరు నవ్వుతారు, వీళ్ళిద్దరికి అర్థమైపోతాయి అన్నీ. సుమన్ అన్న కొంచెం స్లో ఉంటాడు, స్లో సాఫ్ట్వేర్ లెక్క ఉంటుంది కదా ముచ్చట, కానీ అన్న బఫర్ అవుతూ ఉంటాడు. ఆ బఫర్ని ఈయన సఫర్లా ఫీల్ కాడు, వేఫర్లా ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. అమ్మ ఏమన్నా రైమింగ్ వచ్చిందా కదా. సో వీళ్ళిద్దరి హ్యాపీ సోల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసినప్పుడు మంచి కౌంటర్లు వేసుకుంటారు, అందరి మీద మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అదంతా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా, డే బై డే కాలం ఒడిలో డే బై డే, ఫ్రెండ్షిప్ నేస్తం ముస్తఫా. ఎంత మంచిగా ఎడిట్ చేశారంటే అది చూసిన వాళ్ళకి కన్నుల పండగ అనిపించింది. ఆ వీడియో చూసిన భరణి అన్న సుమన్ అన్న ఎమోషనల్ అయ్యారు. వాళ్ళిద్దరిని అదే ఎమోషన్ తోటి ఇద్దరు లంబు జంబు అనే ఫ్రెండ్స్
మీ ఇద్దరి దోస్తుల్ని మేము విడివిడిగా ఎలిమినేట్ చేస్తే హట్ అయిపోతారు కాబట్టి ఒకటే రోజు మీ ఇద్దరిని కలిపి ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పి ఎలిమినేట్ చేశారు. నిజంగానే ఇద్దరిని శనివారం సుమనన్నని, ఆదివారం భరణి అన్నని ఎలిమినేట్ చేస్తున్నారు. అంటే ఇంకా ఆదివారం ఎలిమినేషన్ కాలేదు కానీ అనౌన్స్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది అని అనౌన్స్మెంట్ అయిపోయింది. సుమనన్నని శనివారం ఎపిసోడ్లో తీసేసిర్రు. ఆదివారం ఎపిసోడ్లో ఇంకొకరిని తీసేయబోతున్నారు. అది 99.99%, ఇంకో 9% అది భరణి అన్న ఇతడు. అందుకే వీళ్ళిద్దరు ఏవి ఇలా ప్రిపేర్ చేశారు. ఇద్దరు జర్నీ వీడియోస్ కూడా బ్యూటిఫుల్గా వచ్చినాయి. సుమనన్న జర్నీ వీడియో కూడా ఖతర్నాక్ కట్ చేశారంట. ఎస్పెషల్లీ సుమనన్న జీరో, అసలు సుమనన్న ఏంద్ర ఎందుకుంటుండు అన్న సెన్స్లో ఉన్న విజువల్స్ దగ్గర నుంచి సుమనన్న టాస్క్లు ఆడి క్యాప్టెన్సీ దగ్గర గెలిచి ఓడిపోయిన టాస్క్, రీతుతోటి గెలిచినా కానీ ఓడిపోయిన టాస్క్, తనుజ సంచాలకం వల్ల పోయింది కదా ఆ టాస్కు, అండ్ మొన్న మన తనుజతోటి ఆడి గెలిచిన టాస్కు, ఇట్లాంటి టాస్కులు వేసి హైప్ చేసి మొత్తం ధీరా రేంజ్లో లేపారంట. సో సూపర్ ఉంటుంది. భరణి అన్న ప్రోమో కూడా బౌన్స్ బ్యాక్, అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే అలాంటి డైలాగ్ తోటి బాగా లేపి ఆ ఏవి కూడా సూపర్గా కట్ చేసిరంట. సో ఈ రెండు ఏవిలు ప్లే కాబోతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ భరణి అని ఎలిమినేట్ అయితే అది ప్లే అవుతుంది, లేదంటే దాచి టాప్ 5లో పెడతారు. సరే, ఇది బాండ్ గురించి వేసారు. ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారు. అండ్ సుమనన్న ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఈరోజు నైట్ ఎపిసోడ్ తర్వాత బజ్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యేది ఛాన్స్ కూడా ఉంది. రైట్, నెక్స్ట్ మనకి ఇమాన్యుల్ పోయి నాకు గ్రీన్ వచ్చి సంజన గారు, సో సంజన అమ్మ ఎంతైనా అమ్మ అని చెప్పి గ్రీన్ చెప్పేసిండు. ఆ తర్వాత రెడ్ వచ్చేసి భరణి గారు అని చెప్పిండట. భరణి గారికి ఈయనకి అంత రెడ్ ఏముందబ్బా, రీసెంట్ టైమ్స్లో ఏమైనా ఉందా ఏమో మరి. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి నాకు గ్రీన్ వచ్చి తనుజ, అఫ్ కోర్స్ మనకు తెలిసిందే. తనుజ గ్రీన్ వచ్చి కళ్యాణ్, ఇది తెలిసిందే ముచ్చట. అయితే కళ్యాణ్ రెడ్ వచ్చేసి డిమాండ్కి ఇచ్చిండు. ఇలా పంచాయతీ ఒడవదా ఇక అంట్రస్ట్ వర్తి ఏదన్నా ముంచేటోడు అంటే డిమానే, అంట్రస్ట్ వర్తి అంటే డిమానే, రెడ్ అంటే డిమానే, బ్లాక్ అంటే డిమాన్, ఏదైనా డిమాండ్. రైట్, తనుజ గ్రీన్ కళ్యాణ్కి, రెడ్ వచ్చేసి సంజన గారికి ఇచ్చింది. ఎందుకంటే సంజన ఈమెకి ఇచ్చింది కదా, టిట్ ఫర్ ట్యాట్, నువ్వు నాకు ఇచ్చినా ఇచ్చినామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం, దట్ కైండ్ ఆఫ్ సంజన గారికి ఇచ్చింది. నాకు ఆమెకి సింక్ కాలేదు సార్, ఆ సింక్ అంతా మురికిగా ఉంది సార్ అది అని చెప్పేసింది. రైట్, నెక్స్ట్ సుమన్ గ్రీన్ వచ్చేసి భరణి అన్నకి అన్డౌటెడ్లీ, అండ్ భరణి అన్న గ్రీన్ వచ్చేసి సుమన్ చెట్టు తెలిసిందే కదా. సుమన్ గ్రీన్ వచ్చి భరణి అన్నకి, రెడ్ వచ్చేసి ఇమాన్యుల్కి ఇచ్చిండు. అన్న పెట్టిండు అని అంటే దానికి కారణం ఉంటుంది, దారుణం ఉంటుంది, కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం కూడా దండగా. నెక్స్ట్ డిమాండ్ పవన్ గ్రీన్ వచ్చేసి ఇమాన్యుల్కి ఇచ్చిండు, రెడ్ వచ్చేసి భరణి అన్నకి ఇచ్చిండు. అదే భరణి అన్న ఈయనకి ఇచ్చిండు, ఈయన భరణి అన్నకి ఇచ్చిండు, అంతే. ఇచ్చినమ్మ వాయనం, ఆయన పుచ్చుకుంటున్నమ్మ వాయనం. గ్రీన్ వచ్చేసి ఇమాన్యుల్కి ఇచ్చిండు. ఇప్పుడున్న హౌస్ మేట్స్లో గ్రీన్ వచ్చి ఇమాన్యుల్కి ఇచ్చిండు, ఎందుకంటే ఆయన ట్రస్ట్ వర్తి ఆయనే కాబట్టి. కానీ ఇమాన్యుల్ అంత ట్రస్ట్ వర్తి అంటే గేమ్లో ట్రస్ట్ వర్తే కాదు ఇమాన్యుల్, గేమ్లో అతను గెలవాలి అంతే. సో ఇది. అండ్ దీని తర్వాత ఇంకో టాస్క్ ఉంది ఈరోజు హౌస్లో. టాస్క్ ఏంటంటే, మీరు ఈ హౌస్లో ఏ వారం రిగ్రెట్గా ఫీల్ అయ్యారు, ఇలాంటి తప్పు ఆ వారంలో చేయకపోతే బాగుండు అని రిగ్రెట్ వీక్ గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్ గురించి చెప్పారు. భరణి అన్న వచ్చేసి శ్రీజాని నేను ఎత్తి పడేసిన వీక్ ఉంది కదా సార్, ఆ వీక్ సార్ అది నేను అసలు మళ్ళీ కవర్ చేసుకోలేను తప్పు సార్, నేను చాలా బాధపడ్డా, ఐఎమ్ సారీ శ్రీజ అని చెప్పి శ్రీజాకి సారీ కూడా చెప్పాడు. అండ్ ఇంకా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఒక్కొక్క వీక్, నాకు ఈ వీక్, నాకు ఆ వీక్ అని చెప్పి ఎవరి దాళ్ళు ఉంటుంది కదా. డిమాండ్ పవన్కి ఆ రీతుని దోసిన వీక్ అని, అండ్ కళ్యాణ్కి వచ్చేసి ఏదో చెప్పిండబ్బా, ఏదో మొత్తానికి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్. అదే థర్డ్ వీక్లో నెగిటివ్, ఫస్ట్ 2 వీక్స్ కొంచెం డల్గా ఉండే కదా సార్, ఆ 2 వీక్స్ అని అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. వాళ్ళకి సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నారు వీక్లన్నీ కూడా చెప్పారు. వాళ్ళు వీక్ అయిన వీక్లన్నిటి గురించి చెప్పి రిగ్రెట్గా ఫీల్ అయినామని చెప్పేశారు. ఓకే ఫైన్. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్లు కూడా రాబోతున్నారు. నోయల్ సేన్ అన్న, అట్నే సింగర్ స్మిత గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ రాబోతుంది, ర్యాప్ ప్లస్ పాప్. సో ర్యాపో సో రాబోతుంది. ఆ సాంగ్ గురించి వాళ్ళు ఆ సాంగ్ ఏమంటారు లాంచింగ్ కోసం వచ్చారా లేదంటే ఆ సాంగ్ ప్రమోషన్ కోసం వచ్చారు, మొత్తానికి అయితే ఆ సాంగ్ గురించి అయితే వీళ్ళిద్దరు వచ్చారు, నోయల్ అన్న అండ్ స్మిత గారు. సో అదొకటి ఉంటుంది. అండ్ ఆడియన్స్తో యాజ్ యూజువల్గా మాట్లాడే చిట్ చాట్లు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్లో ఇవే ఉంటాయి మేజర్గా. అండ్ సోమవారం నుంచి గురువారం వరకు మీరు చూసారు, శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూస్తామని చెప్పి కొన్ని ప్రమోషనల్స్ ఉంటాయి. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. చాలా సుదీర్ఘమైన సమయం తీసుకొని చక్కనైన సమాచారాన్ని మీకు అందించారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. స్టే ట్యూన్ టు Sreenu65 అఫీషియల్ ఛానల్. ఓకే, పికిల్స్ ఆర్డర్ చేయడం కోసం విజిట్ చేయండి www.swatipickles.com. అదే పెయిడ్ ప్రమోషన్స్ కోసం సంప్రదించాల్సింది
శ్రీను65_official అనే ఇన్‌స్టాగ్రామ్‌ని. అక్కడికి డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఆ మెసేజ్‌లో ప్రమోషన్ అని మెన్షన్ చేయండి. ఓకే. ఉంటా. బాయ్. జై బగేర్.